హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించి ఆ ఎపిసోడ్లో ముగ్గురు ఐపీఎస్లు బలయ్యారు. కూటమి ప్రభుత్వం వాళ్ళని సస్పెండ్ చేసింది. మరి ఈ సస్పెండ్ కారణం వాళ్ళు న్యాయబద్ధంగా వివరించలేదని చెప్పి అధికార పార్టీ చెప్తా ఉంది. అధికారులేమో మేము అప్పుడు న్యాయబద్ధంగానే వివరించాము, అన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళే మేము ఆమె పైన కేసు నమోదు చేశామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ ఎపిసోడ్కి సంబంధించి అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ముందు మీకు ఒక మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచుగా ఒక మాట చెప్పేవాడు, ఇది దేవుడి స్క్రిప్టు అని చెప్పి. ఇప్పుడు ఆ దేవుడు రాసినటువంటి స్క్రిప్టులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏంటి ఆ పరిణామాలంటే, ఈ కాదంబరి జత్వానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన మరుసటి రోజే జనసేన పార్టీలో కీలక నేత అయినటువంటి వ్యక్తి, మరి పవన్ కళ్యాణ్కి ఆత్మీయుడు అని చెప్పబడిన వ్యక్తి ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో, జానీ మాస్టర్ పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఈ జానీ మాస్టర్ తనను మానసిక వేదనకు గురి చేస్తున్నాడని చెప్పి ఆమె కేసు పెట్టినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి చాలామంది సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కనుక మనం పరిశీలిస్తే, ఈ కాదంబరి జత్వాని ఒక మహానటి అని, ఈమె హనీ ట్రాప్ చేయడంలో దిట్ట అని వ్యాపారవేత్తలు, సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళందరినీ ఆమె ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని తన పేరు మీద రాసుకోవడం, ఇలాంటివి అనేకం ఆమె చేసిందని చెప్పి, అందుకే ఆమె పైన మరి ఇటు యూపీలో కానీ మహారాష్ట్ర కానీ కేసులు ఉన్నాయనేటువంటి విషయానికి సంబంధించి చాలామంది ఇప్పటికే ఆమె గురించి చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ అరెస్టు తప్పు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆమెను హింసించిందని చెప్పి, ఇప్పుడు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టుగా, ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో వరదలు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో పోలీసులు అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ పోలీసులను ఈ కేసు మీద దృష్టి పెట్టమని, ఈ కేసుకు సంబంధించి మరి విచారణ చేసి అప్పుడు గతంలో ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి, మరి వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి చెప్పాలని చెప్పి ఆమె చేత కేసు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆమె గతంలో కేసు పెడితే అది కరెక్ట్గా లేదని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా కేసు పెట్టించి ఆ కేసు పెట్టిన 48 గంటల్లోనే ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే ఈ ఎపిసోడ్కి సంబంధించి మళ్ళీ ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో, మరి ముగ్గురు అధికారులు ఎవరైతే ఉన్నారో సస్పెండ్ కాబడినటువంటి ఈ ఆంజనేయులు, కాంతిటానా, తర్వాత విశాల్ గున్ని, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వీళ్ళు అప్పుడు ఏమైనా తప్పు చేశారా, మరి న్యాయ వ్యవస్థలో ఏమైనా కించపరిచారా అనేది కనుక మనం పరిశీలిస్తే, వీళ్ళు ఈ ముంబై నటిని అరెస్ట్ చేయడానికి ముందు విజయవాడ న్యాయస్థానంలో ఈ అంశానికి సంబంధించి అక్కడ కోర్టు దృష్టికి తీసుకువెళ్తే మళ్ళీ వాళ్ళు కూడా సెర్చ్ వారెంట్ ఇస్తే ఆ సెర్చ్ వారెంట్ తీసుకొని వీళ్ళు చెప్తున్నట్టు ప్రత్యేక విమానంలో కాకుండా సాధారణ విమానంలోనే వీళ్ళ టీం అంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ముంబై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఈ కాదంబరికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ముంబై పోలీసుల సమక్షంలోనే ఆమెను అరెస్ట్ చేసి ముంబై కోర్టుకు తీసుకువెళ్ళి ఆ పంచనామా వ్యవహారం అంతా కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి ఆ కోర్టు కూడా అన్ని పరిశీలించిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్తే అరెస్ట్ చేసి మళ్ళీ విజయవాడ తీసుకురావడం, విజయవాడ న్యాయస్థానం దృష్టికి మళ్ళీ ఆమెను అక్కడ తీసుకెళ్తే అక్కడ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈమె తప్పు చేసిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత మరి విజయవాడ న్యాయస్థానం కూడా మరి ఆమెను రిమాండ్కు తీసుకోవడానికి అంగీకరించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రతిదీ కూడా న్యాయబద్ధంగానే జరిగినటువంటి పరిస్థితి. మరి ఇంత న్యాయబద్ధంగా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం వీళ్ళు న్యాయబద్ధంగా వివరించలేదని చెప్పి వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ లేకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ వీళ్ళని మనోవేదనకు గురి చేస్తూ ఈరోజు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు సస్పెండ్ చేసినప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా, మరి ఈ విషయంలో వీళ్ళు తప్పు చేశారు, ఈ విషయంలో ఈమెను బాధ పెట్టారు, ఇక్కడ న్యాయ వ్యవస్థని కించపరిచారు, ఇక్కడ పరిమితులకు మించి వీళ్ళు ప్రవర్తించారని చెప్పి ఏదైనా ఒక ఆధారం చూపించి వాళ్ళని సస్పెండ్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది, నిజంగానే వీళ్ళు తప్పు చేశారని చెప్పి. కానీ అలాంటిది ఏది చూపించకుండా సస్పెండ్ చేస్తే మరి ఇది కక్ష సాధింపులో భాగంగానే జరిగింది అనుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. పైగా మరి ఈ ఐపీఎస్ అధికారులను విచారణ చేసేటప్పుడు మరి వారి పై స్థాయి క్యాడర్ కానీ వాళ్ళకు సమానంగా ఉన్నటువంటి క్యాడర్ చేత విచారణ చేయించాలి. అలా చేయకుండా వీళ్ళ కింది స్థాయి క్యాడర్ అనేటువంటి ఆఫీసర్ల చేత విచారణ జరిపించినటువంటి పరిస్థితి. మరి ఆ విచారణ చేసినటువంటి అధికారి కూడా వీళ్ళ వాంగ్మూలం తీసుకోవాలి కదా. ఆ రకం వాళ్ళ వాంగ్మూలం తీసుకోలేదు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదు, వాళ్ళను కలవను లేదు. కలవకుండా ఎలా వీళ్ళు తప్పు చేశారని చెప్పి నిర్ధారణకు వచ్చి వీళ్ళని సస్పెండ్ చేస్తారనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ఇదంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో భాగంగానే ఈ అధికారుల మీద వేటు పడింది. భవిష్యత్తులో కూడా అనేక మంది అధికారులపైన వేటు పడుతుందనేటువంటి అభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. దీనికి ఈ అధికారుల మీద వేటు వేయడానికి ప్రధాన కారణమైతే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్ స్కామ్ కానివ్వండి, మిగతా స్కామ్లకు సంబంధించి వీళ్ళు కీలకంగా వ్యవహరించారని చెప్పి అందులో భాగంగానే వీరిపైన కక్ష పెంచుకొని ఈ రకంగా చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు కూడా ప్రస్తుతం ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ముంబై నటి కాదంబరి జత్వానికి సంబంధించిన ఎపిసోడ్లో 3 అధికారులను సస్పెండ్ చేసినటువంటి మరుసటి రోజే జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి జానీ మాస్టర్ ఎపిసోడ్ బయటికి రావడం, ఆ మహిళ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆ మహిళ కొరియోగ్రాఫర్ అయితే జానీ మాస్టర్ నన్ను వేధిస్తున్నాడని చెప్పి 3 సెక్షన్ల కింద కేసు పెట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా అయితే ఖచ్చితంగా ఎవరైతే ముంబై నటి ఉందో ముంబై నటి హనీ ట్రాప్ చేసి అందరినీ మోసం చేసినటువంటి నటిని అరెస్ట్ చేస్తే మరి ఈ ప్రభుత్వం తప్పుపట్టింది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పుపట్టి ఆ న్యాయబద్ధంగా విచారణ జరిపినటువంటి అధికారులను సస్పెండ్ చేసింది. మరుసటి రోజే ఆ పార్టీలోని ఒక వ్యక్తికి సంబంధించి మరొక కేసు నమోదైనటువంటి క్రమంలో అంటే ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి నటికి సంబంధించి ఆమెకు న్యాయం చేస్తాం, గత ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఏదైతే వీళ్ళు తపన పడుతున్నారో బాధపడుతున్నారో మరి అదే తపన అదే బాధ మరి ఈమె బయటకు వచ్చి కేసు పెట్టింది కదా, మరి ఈమెకు న్యాయం జరుగుతుందా? ఆమె చేత బలవంతంగా కేసు పెట్టారు, ఈమె తను బాధపడలేక బయటకు వచ్చి కేసు పెట్టింది కదా, మరి ఈ రెండింటికి సంబంధించి వీళ్ళు ఎలా చూస్తారు? మరి ఈమెకు న్యాయం చేస్తారా చేయరా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చి ఇదంతా తప్పుడు కేసు అని చెప్పి బయటకు చెప్పే ప్రయత్నం చేస్తారా? మరి జానీ మాస్టర్కి సంబంధించి జనసేన పార్టీ అధినేత మరి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా కొనసాగిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది.